ఇది మహా అద్భుతమైన దినము, శ్రేష్టమైన దినము, ప్రభువు ఆశీర్వదించిన దినము. ఈ దినాన్ని మీ అందరితో కలిసి ఆ ప్రభువును, దేవాతి దేవుడును నేను స్తుతించడానికి ఎంతో సంతోషిస్తున్నాను. ఈ మండు వేసవి వాతావరణంలో సాహసించి బద్దకించకుండా దేవుని ఆరాధించటానికి విచ్చేసిన మీ అందరినీ ప్రభు నామంలో నేను నిజంగా అభినందిస్తున్నాను. ప్రభు కొరకు మనం ప్రయాసపడినప్పుడు ప్రభువు మనలను నిశ్చయముగా ఆశీర్వదిస్తాడు. ఈ దినము నేను ఎక్కువ సమయం చెప్పను, చాలా క్లుప్తంగా మాట్లాడతాను. ఎందుకంటే దూర ప్రాంతం నుండి దైవజనులు మన మధ్యకు వచ్చారు, వారు ప్రయాసపడి వచ్చారు. అందువలన మన వాక్యానికి ఎక్కువ సమయం ఇవ్వాలి. నేను క్లుప్తంగా 5 నిమిషాల్లో నేను ముగిస్తాను. వీడియో కెమెరాని ఎందుకు కొన్నాం? వీడియో కెమెరా కొనే అంతటి మినిస్ట్రీ ఇది. ఈ మినిస్ట్రీకి, ఈ చిన్న మినిస్ట్రీకి వీడియో అవసరమా అని అనుకునే వాళ్ళు ఉండి ఉంటారు. కానీ ఎందుకు ఈ సాహసం మేము చేసామంటే, కృపా మినిస్ట్రీస్ పరిచర్య సువార్త ధ్వజము అనే పేరుతో హెవెన్ ఛానల్లో, నిబంధన ఛానల్లో ప్రారంభమైంది. మొట్టమొదటిగా నిబంధన ఛానల్లో, లోకల్ ఛానల్లో 4 నెలలు సువార్త ప్రకటించిన తరువాత హెవెన్ ఛానల్లో సుమారు 6 సంవత్సరాలు నేను దేవుని వాక్యాన్ని ప్రకటించాను. వారానికి 2 సార్లు ప్రకటించాను. తదుపరి హెవెన్ టీవీ డైరెక్టర్ రెవరెండ్ పవన్ కుమార్ గారు ప్రభు చిత్తాన్ని బట్టి మరి ఏ కారణం చేతనైనా మన మధ్య లేకపోవటం, ఛానల్ క్లోజ్ చేయటం వలన ఈ సాహసానికి నేను ముందుకొచ్చాను. నన్ను సువార్త చెప్పమని, మీరు వాక్యాన్ని బోధించమని ప్రోత్సహించిన వారు 2. ఒకరు మన మధ్యలో ఉన్న దైవజనులు మేజర్ సుబ్బారావయ్య గారు. వారు అప్పుడు మా స్వగ్రామమైన దెందులూరు సంఘంలో సంఘ కాపరిగా చేస్తూ ఉన్నారు. వారు నెల నెల మా గృహాన్ని దర్శించి మా కొరకు ప్రార్థన చేసి మమ్మల్ని ప్రభువులో బలపరిచారు. ఆయన, మీరు వాక్యం చెప్పాలి, మీరు ప్రభు కొరకు వాడబడాలి అని ఎంకరేజ్ చేయటం వలన నేను ఈ వాక్యం చెప్పడానికి సుముఖత చూపించాను. 2వ వారు మన మధ్యలో లేరు, సహోదరులు యేసుపదరావయ్య గారు. వీరిద్దరూ ప్రేరణ వలన నేను టీవీలో వాక్యం చెప్పడానికి ఉపక్రమించాను. అది దైవ సంకల్పం. దేవుని సంకల్పం లేనిదే వీళ్ళు ప్రేరేపించినా కానీ అది జరగదు. కాబట్టి దేవుని సంకల్పము వీరిద్దరి ద్వారా దేవుడు నెరవేర్చాడు. గత 6 సంవత్సరాలుగా విరామం లేకుండా వారానికి 2 సార్లు సువార్త ప్రకటించాను. అనేక మంది ఆ సువార్త వినేవాళ్ళు. పట్టణాల్లో ఏమో కానీ పల్లెల్లో ఎక్కువగా ఈ సువార్తను వినేవాళ్ళు. నేను కనిపించినప్పుడు, అయ్యా మీరు టీవీలో వాక్యం చెప్తారు కదా, మేము వింటున్నాము మీ వాక్యాలు, మేము ఆశీర్వదించబడుతున్నామని చెప్పినప్పుడు నేను దేవునికి వందనాలు తెలియచేసేవాడిని. కనీసము ఒక వర్తమానాన్ని ఒక 10 మంది, ఒక 20 మంది, ఒక 30 మంది విన్నా కానీ అది దేవునికి మహిమ అనే ఉద్దేశంతో నేను వాక్యం చెప్పేవాడిని.
ఆ వాక్య ప్రసారాలు ఆగిపోయినాయి. నేను చాలా ప్రార్థన చేశాను, దేవా మరి నాకు ఏ విధముగా నీ వాక్యాన్ని నేను ప్రకటించాలి, సువార్త బయటికి వెళ్ళాలి, సువార్త అన్యజనులకు వెళ్ళాలి. చాలామంది అన్యజనులు నన్ను అడుగుతుండేవాళ్ళు, మీ వాక్యం నేను వింటున్నామని. కాబట్టి మాకు ఒక వీడియో కెమెరా అనుగ్రహించు ప్రభువా. నువ్వు ఒక వీడియో కెమెరా అనుగ్రహిస్తే దాని ద్వారా మేము యూట్యూబ్ ఛానల్లో సువార్త ప్రకటిస్తాం. నువ్వు అనుగ్రహిస్తేనే నేను ముందుకు అడుగు వేస్తా. నేను నా స్వంత శక్తితో దాన్ని నేను చేయి పూనుకోలేదు. ఈ మందిరం కట్టినప్పుడు నేను రిటైర్డ్ అయ్యాను, పెన్షన్ వచ్చింది, ఆ పెన్షన్ బెనిఫిట్స్, దాంతో మా కష్టార్జితంతో దేవుడిచ్చిన డబ్బుతో మేము ఈ మందిరాన్ని నిర్మించాం. ఇప్పటి వరకు చేసిన పరిచర్య అంతా కూడా మేము ఎవరిని ఒక్క పైసా అడగలేదు, ఎవరిని దేనిని ఆశించలేదు. ఎవరైనా వారి శక్తి కొలది, వారి హృదయపూర్వకంగా వారి ఇష్టం కొలది ఇచ్చిన కానుకలతో మా కానుకలు జతపరిచి ఈ పరిచర్యను ఈ 6 సంవత్సరాలు జరిపించుకుంటూ వచ్చాం. ప్రతి నెల మేము ఏర్పాటు చేసే సన్నిధి సహవాస ఆరాధనకు మాకు వేల కొలది రూపాయలు ఖర్చు అవుతాయి. అయినా మేము ఎవరిని అడగలేదు, ఒక ఫ్యాన్ ఇవ్వమని అడగలేదు, ఒక కుర్చీ ఇవ్వమని అడగలేదు, ఈ అవసరం ఉంది మీరు సహాయం చేయమని మేమెవ్వరిని అడగలేదు. దేవుడు అయినా మమ్మల్ని నడిపించాడు, ఏ కొదువ చేయలేదు, ఏ ఆరాధన ఆరిపోలేదు. 2 సంవత్సరాలు బహిరంగ సభలు పెట్టాం. అయితే ఈసారి నేను దేవునితో గట్టిగా మాట్లాడాను. నా దగ్గర ఉన్న డబ్బుతో నేను వీడియో కెమెరా కొన్నాను. దానికి సంబంధించింది ఏది కూడా నేను నా డబ్బు అని, నా కష్టార్జితం అని నేను తీసుకోను. నువ్వు దాన్ని ఇవ్వాలి. ఈ పరిచర్య యూట్యూబ్ ఛానల్ ద్వారా సువార్త ప్రకటించడం నీ చిత్తమైతే, నీకిష్టమైతే, నన్ను ఆ విధంగా వాడుకోవటము నీకిష్టమైతే కానుకల ద్వారా దాన్ని నేను కొనాలి. కానుకలు సేకరించి దాన్ని నేను కొనాలి అని ప్రభువు దగ్గర నేను ప్రార్థన చేశాను. కానుకలు ద్వారా నేను అది కొనగలిగితే అది నీ చిత్తమని నేను నమ్ముతాను. అప్పుడు నువ్వు నాకు సహాయకుడిగా ఉంటావని నేను నమ్ముతాను. అదే నా ప్రార్థన. అప్పుడు ఈవిడ చాలా బలహీనరాలుగా ఉన్నారు. ఆ ప్రార్థన ఈ ప్రార్థన జోడించి ప్రభువు దగ్గర భారంతో ప్రార్థన చేశాం. తన హాస్పిటల్లో ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత మేము నెల్లూరు నుంచి ఏలూరు వచ్చిన తర్వాత ఒక దినము మందిరంలో ప్రకటించాను, ఇలా వీడియో కెమెరా కొనాలనుకుంటున్నాము, ప్రార్థన చేయండి, కానుకల ద్వారా కొనాలనుకుంటున్నాము అని చెప్పినప్పుడు మరి చాలామంది మమ్మల్ని ప్రేమించి వారు కానుకలు ఇచ్చారు. ఎవరెవరు ఎంత ఇచ్చారు అనేది కాదు, కానీ దేవుని నామ మహిమార్థము అతి శ్రేష్టమైన కానుకలు ఇచ్చారు. వారందరికీ, వారి కుటుంబాలకి నేను నా కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను. ఎవరు 2000 రూపాయలకి తక్కువగా ఇవ్వలేదు. మరి ఇబ్బందుల్లో కూడా కొంతమంది సహాయం చేశారు. ఒకరోజు నేను ప్రార్థన చేస్తున్నప్పుడు, ఇదే విషయమై ప్రార్థన చేస్తున్నప్పుడు, దేవా ఇంత మొత్తం నేను ఎట్లా సేకరించను, ఎవరిని అడగలేదు కదా, ఎవరిని నేను మరి నోరు తెరిచి అడగలేదు, ఇంత మొత్తం ఎలా, సుమారు వీడియోగ్రాఫర్ని ఒక ఆయన పిలిస్తే 4 లక్షలు అవుద్దన్నారు, ఎలా వస్తుంది ప్రభువా? అప్పుడు దేవుడు సమకూర్చాడు.
హల్లెలూయా. ప్రార్థన చేస్తుంటే ఒక కుటుంబాన్ని నాకు మనసులో మెదిలింది. వాళ్ళు కనపడుతున్నారు. వాళ్ళు నేను ఎలా అడగాలి? వారు మా మందిరానికి రారు. ఏదో ఎప్పుడన్నా వెళ్ళి ప్రార్థన చేస్తాను, ఏదో ఒక సంవత్సరానికి ఒకసారి వెళ్ళి క్యాలెండర్ ఇస్తాను, వీళ్ళని చూపిస్తున్నావేంటి ప్రభువా అనుకున్నప్పుడు ప్రార్థన చేస్తూ వచ్చాను. 2024వ సంవత్సరం క్యాలెండర్ని వారికి బహుకరించడానికి వెళ్ళినప్పుడు వారుతో నేను నెమ్మదిగా చెప్పలేక సంకోచిస్తూ నా అభిప్రాయాన్ని వాళ్ళకి తెలియచేశాను. అంటే దేవుడు ఇలా అన్నాడు, అది చెప్పలేదు, ఇలా చేయాలనుకుంటున్నాము, ప్రార్థన చేయండి అన్నాను. వారు ఆ సహోదరి ఏమందంటే, మీరు ప్రార్థన చేయండి, సంఘంలో చెప్పండి, అడగటానికి భయపడకండి, మేము ప్రార్థన చేస్తాము అని చెప్పారు. ఒక నెల తర్వాత వారు ఫోన్ చేసి మేము కానుకను తీసుకొస్తున్నామన్నారు. ఇప్పుడు నేనన్నాను, నేనే ఇంటికి వస్తానండి అని చెప్పినప్పుడు వారు ఆ కానుకను నాకు బైబిల్లో పెట్టారు. అది ఎంత మొత్తం అంటే 80,000. హల్లెలూయా. ద బిగ్గెస్ట్ అమౌంట్. 80,000 కానుక ఇవ్వటం అంటే అది నా జీవితంలో చాలా ఆశ్చర్యం. అంటే అంత ఎక్కువ కానుకలు పొంది ఉండొచ్చు చాలా దైవజనులు. నా దృష్టిలో ఆ 80,000 కానుక చాలా గొప్ప కానుక. వారు అంత కానుక ఇస్తారని నేను అనలేదు. దేవుడు వాళ్ళని చూపించారు, ఆ కానుక ఇప్పించారు, నేను నమ్మాను. కాబట్టి ఇది దేవుని కార్యము. వారు మాత్రమే కాదు, మీరందరూ చాలామంది ఇక్కడ లిస్ట్ ఉంది. వారందరి కొరకు మేము ప్రతిదినము ప్రార్థన చేసేటప్పుడు ఈ సహాయం చేసిన వారిని మీరు దీవించండి ప్రభువా, వారిని ఆశీర్వదించండి అని నిత్యము వారి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. ఇంకా సిస్టమ్ కొనాలి, ₹1,00,000 ఖర్చు ఉంది. దేవుడు దాన్ని అనుగ్రహించునుగాక. ఏ విధం చేతనైనా దేవుడు దాన్ని సమకూరుస్తాడు. దేవుడు సమకూర్చినప్పుడే దాన్ని కొంటాను. అది నా నిర్ణయము. ఈ విధముగా మేము పరిచర్యలో ముందుకు వెళ్తున్నాము. దేవుని సువార్త ప్రకటించాలని. మేము అయోగ్యులమే, కానీ కొరింథీయులకు రాసిన పత్రికలు అంటాడు, వెర్రివారిని దేవుడు ఏర్పరచుకుంటున్నానన్నాడు. కాబట్టి మేము బలహీనులము అయినప్పటికీ దేవుడు మేము ఏది అడిగినా ఇస్తున్నాడు. హల్లెలూయా. నా నామంలో మీరు ఏది అడిగినా నేను ఇస్తానంటున్నాడు. కాబట్టి ఆయన ఇస్తున్నాడు. మీ తరపున మేమేమి అడిగినా ఇస్తున్నాడు. అయ్యా మా ప్రజలకి మేము ఎవరి కొరకు కన్నీరు కారుస్తున్నామో వాళ్ళకి మీరు దయచేయమన్నప్పుడు ఎంతోమంది ఈ మందిరంలో దేవుని కృప పొందుకున్నారు. ఎంతోమంది బంధకముల నుండి విడుదల చేయబడ్డారు. ఎంతోమంది గర్భఫలాలు పొందుకున్నారు. ఎంతోమంది స్వస్థత నొందారు. ఎంతోమంది దేవుని చేత రక్షించబడి ఆయన కృప పొందుకున్నారు. దాన్ని బట్టి నేను దేవునికి అతిగా మహింపరుస్తున్నాను, దేవుని ఘనపరుస్తున్నాను, దేవునికి నా నిండు హృదయంతో వందనాలు తెలియచేస్తున్నాను. కానీ అనేక మంది ఆ కృపను అలక్ష్యం చేస్తున్నారు. కృపా మినిస్ట్రీస్ని బలపరచటంలో, కృపా మినిస్ట్రీస్ని ఆదుకోవటంలో, కృపా మినిస్ట్రీస్ పరిచర్యలో వారు సహకరించటంలో, సెకండ్ సాటర్డే సన్నిధి సహవాసంలో మరి వారు పాలిభాగస్తులుగా ఉండలేకపోతున్నారు. సన్నిధి సహవాసము దేవుడిచ్చిన ప్రణాళిక, దేవుని సంకల్పము. దాన్ని మీరు నిర్లక్ష్యం చేయవద్దని నేను బ్రతిమలాడుకుంటున్నాను. దానిలో శక్తి ఉంది. హల్లెలూయా. దానిలో దేవుని ప్రణాళిక ఉంది. మీరొచ్చి అనేక మందిని తీసుకొని రావాలని మిమ్మల్ని ప్రేమతో బ్రతిమలాడుతూ ఉన్నాను. దేవుడు ఈ కార్యములను తప్పక జరిగిస్తాడు. ఈ కెమెరా వీడియో క్యామ్ ఇచ్చిన దేవుడు దాన్ని
అనేకులకు ఉపయోగకరంగా చేస్తాడని మేము నమ్ముతున్నాం. మా కొరకు ప్రార్థన చేయండి. మీ కొరకు మేము ప్రార్థన చేస్తాము. మాతో ఏకీభవిస్తే మీ కొరకు మేము కన్నీరు కారుస్తూ ఉంటాం. కన్నీరు కార్చిన వాళ్ళే శ్రేష్టమైన కానుకిచ్చారు. మరి మనమందరం కలిసి సత్య సువార్తను ప్రకటించాలి. ఈ రోజుల్లో రకరకాలైన సువార్తలు వ్యాపిస్తూ ఉన్నాయి. నా ఉద్దేశము ఆ సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించాలి. సత్య సువార్త లోకంలోనికి వెళ్ళాలి. అబద్ధ బోధకుల బోధలంటే బోధగా ఉండకూడదని నా ఉద్దేశము. మీరందరూ ఏకీభవిస్తే మనం దేవుని రాజ్య నిర్మాణములో పాలు పొందుదాం. దేవునికి నిజమైన శిష్యులుగా ఉందాం. ఆ పరలోక రాజ్యానికి చేరుకుందాం. హల్లెలూయా. కాబట్టి దేవుడు, మీరు అనుకోవచ్చు మేము వృద్ధులమని. వీఆర్ యంగ్ ఇన్ జీసస్. హల్లెలూయా. వీఆర్ యంగ్ అండ్ స్ట్రాంగ్ ఇన్ జీసస్. దేవుడు మమ్మల్ని బలంగా వాడుకుంటాడు. అది మా నిరీక్షణ. మాకు సహకరిస్తున్న దైవజనులకు, విశ్వాసులైన బిడ్డలందరికీ మీరు మమ్మల్ని బహుగా ప్రేమిస్తారు. అందుని బట్టి మేము మీకు వందనాలు, హృదయపూర్వక వందనాలు తెలియచేస్తున్నాం. అదే సందర్భంలో వృద్ధాప్యంలో ఉన్న మా తల్లిదండ్రులను జ్ఞాపకం చేసుకుంటున్నాను. వారు బహు వృద్ధాప్యంలో ఉన్నారు. దేవుడు వారికి ఆయుష్ను, ఆరోగ్యమునిచ్చి వారికి ఆయన కృపనిచ్చును గాక. అదేవిధముగా మా అమ్మ ఎంతో ప్రార్థన చేస్తూ ఉంటారు. మా తల్లికి కూడా అందరికీ వందనాలు తెలియచేస్తున్నాను. ఈ సాక్ష్యము, ఈ అనుభవము దేవుడు మీలో ఫలింపచేయును గాక. మీ అందరి సహకారాన్ని కోరుతున్నాను. మేము బహు భారముతో పరిచర్య చేయాలనుకుంటున్నాము. మాతో ఏకీభవించండి. దేవుడు మనల్ని ముందుకు నడిపించును గాక.